కి స్వాగతం. నెల్లూరు నగరం 51వ డివిజన్ కాపాటిపాలెం నందు వైసీపీ డివిజన్ కన్వీనర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని దళిత సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యస్వామి, అరుణ, సునీత, శశి, సరిత, ప్రమీల, కరుణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కైలాస్ సతీష్ కుమారు, కేపీ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడిని, వైఎస్ఆర్సీపీ కన్వీనర్గా ఉంటున్నాను. నిన్న జరిగినటువంటి జగన్ గారి మీద దాడిని మేము వైఎస్ఆర్సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చిన్నపిల్లకాయలు ఆడుకున్నట్టు ఆడుతూ ఉండరు కొన్ని పార్టీలోళ్ళు, పేర్లు చెప్పట్లేదు, కానీ ఇది మంచి పద్ధతులు కాదు. ఈ చిన్నపిల్లకాయలు మనం ఇళ్ళ ముందు ఆడుకుంటూ ఉంటే ఏదో వాళ్ళు మంచి చేసినా చెడ్డ చేసినా పిల్లకాయలే అని చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నాము. కానీ ఈ జగన్ గారి మీద రక్తగాయమయ్యేటట్టుగా చేయడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాము. దయచేసి ఇటువంటి దాడులు ఇంక మీదట జరగకుండా వైసీపీ నాయకుల మీద చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అటువంటి మాటలని ఇంక ఆపండి. జగన్ గారు ఒక్కసారి వీళ్ళు అంతు చూడండి అని అంటే ప్రతి ఒక్క చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ దాకా మీ అంతు చూస్తారు. జాగ్రత్త. ఇంక మీదట ఇటువంటి దాడులు జగన్ గారి మీద జరగకుండా చూడండి. దయచేసి పోలీసు వాళ్ళకి మేము ఖచ్చితంగా చెప్తున్నాము, మీరు దీంట్లో చాలా వైఫల్యం పొందారు. అయ్యా పోలీసు వారు, ఒక సీఎంకే మీరు భద్రత ఇవ్వలేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఏమి ఇస్తారు? దయచేసి ఇటువంటివి జరగకుండా మేము ఎంత శాంతిగా ఉన్నామో అంతే శాంతిగా జగనన్న ఉన్నారు. ఆయన మమ్మల్ని ఎక్కడికెక్కడ ఆపుతూ ఉన్నాడు. ఆయన ఆపబట్టి మీ ఆగడాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాము, మీరు సజావుగా ఎన్నికలు జరగాలి అని అనుకుంటే మంచి ప్రవర్తనతో ఓటు అడగండి. నమస్కారం అండి, నేను మీ దిశా అరుణని. నిన్న జరిగినటువంటి జగన్ గారి మీద దాడిని మహిళల తరపున నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నవరత్నాల ప్రదాత, పేదల పాలిటి పెన్నిధి అయినటువంటి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి మీదే రాళ్ల దాడి జరిగిందంటే ఇది చాలా నేను అసలు అవమానంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఇది ఆయన పేదల పాలిట దేవుడు, ఆ దేవుడి రక్తం ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పడిందంటే ఆంధ్రప్రదేశ్కి అరిష్టం వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ దాడి చేసినటువంటి ఎవరైతే ఆ నీచ పచ్చ కుక్కలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్ష పడేలాగా చూడాలని కూడా రాష్ట్ర డీజీపీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సీఎం గారికి భద్రత అనేది కూడా ఇంకా పెంచాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. పేదలకి ఎంతో మేలు చేసినటువంటి జగన్ గారి మీద దాడికి పాల్పడినటువంటి ఆ పచ్చ బ్యాచ్లు వాళ్ళ విఘ్నతకే నేను వదిలేస్తూ ఉన్నాను. ఈరోజు సౌమ్యుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు దాడికి దిగారంటే ఇంకా పేదల పరిస్థితి ఏంటి, సామాన్యుల పరిస్థితి ఏంటి? మీ పరిపాలన వస్తే రాక్షసి పరిపాలన రాదా అని కూడా ఈ సందర్భంగా ఇది ఎగ్జాంపుల్గా నేను తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ దాడిని కూడా మహిళలందరి తరపున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు చేసే నీచ రాజకీయం మీకే అపరిదిష్టుల పాలు చేస్తూ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు చేసే నీచ రాజకీయాల్లో పోయినసారి మీరు మహిళల్ని మోసం చేసి లాస్ట్లో పెట్టినటువంటి పసుపు కుంకాల పథకాల్లో కూడా మీకు మహిళలందరూ కూడా ఉప్పు కారం పెట్టారు. ఇప్పుడు లాస్ట్ టైము చేసిన కుట్రలన్నిటికి కూడా మీకే అన్నీ మీ అపజయాలు పాలు చేశాయి. ఈ టైంలో మీరు చేసినటువంటి దాడి కూడా మేము మీ నాశనానికే కూడగట్టుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నాం. ఇలాంటి దాడులన్నీ కూడా మీరు చేసి మమ్మల్ని రెచ్చగొట్టద్దు. ఎన్నికలు ప్రశాంతంగా సాగాల. ఇది ప్రజాస్వామ్య దేశం, కుట్ర పరిపాలన లేదు, రాబోదు. మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం మీకు చెప్పు దెబ్బలు తప్పవని కూడా పచ్చ బ్యాచ్కి నేను తెలియజేస్తా ఉన్నాను.